దేవుని సంకల్పాన్ని చెడగొట్టడానికి సాతాను కుట్రలండి. దేవునికో సంకల్పం ఉందా అసలు? అంతేనండి. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో దేవుడు ఎలా అయితే పుట్టించుకున్నాడో మరలా ఆ గుణాల్ని మనం సంపాదించుకోవడానికి, తన కుమారునిలా బ్రతకడానికి, దేవునిలా బ్రతకడానికి ఆయన సంకల్పం అండి. దానికోసం మనల్ని భూమి మీద పుట్టించుకున్నారు. మనం చెడిపోయినా సరే మరలా తిరిగి రక్షింపబడడానికి ఆయన మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అలాంటి సంకల్పంలో చెడగొట్టడానికి కూడా ఒకడు ఉన్నాడండి. ఆ దేవుని సంకల్పాన్ని. మొదటగా ఒక వచనాన్ని చదువుకొని మనం ఈ లేఖన భాగంలోనికి వెళ్దామండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక. నేనేమైనను సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే సాతాను తంత్రాలు మనకు తెలుసా లేదండి? మనకు తెలుసా? కానీ మనకు తెలియకుండా చాలాసార్లు సాతాను ఊరిలో పడిపోతున్నాం. మరి సాతాను తంత్రాలు అంటే కుట్రలు ఇప్పటి నుంచి కాదండి, దేవుని సంకల్పం నిర్ణయించుకున్నప్పటి నుంచి సాతాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడండి. ఆ సంకల్పాన్ని చెడగొట్టడానికి ఎన్నో పన్నాగాలు, ఎన్నో ప్లాన్లు, ఎంతో మందిని వాడుకున్నాడు. ఆ విధానాన్ని ఒకసారి ఈరోజు ఆలోచిద్దామండి. ఎవరెవరిని ఎలా వాడుకున్నాడు అనేది. అంటే ఆ దేవుని సంకల్పాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకోవాలి, దాన్ని నాశనం చేసేయాలి. ఆ సంకల్పాన్ని దేవుని దగ్గరికి ఏ ఒక్క మనిషి కూడా ఆయన పిల్లడు అవ్వకూడదు అని ఎన్నో ప్రయత్నాలు చేశాడండి సాతాను. అవన్నిటిని కూడా మనం ఈరోజు ఆలోచిద్దామండి. మనకెవరైనా శత్రువులు ఉన్నారా? క్రైస్తవులకి శత్రువులు ఉండొచ్చా అసలు? ఒకే ఒక శత్రువు అండి, ప్రధాన శత్రువు సాతాను ఒక్కడే మన క్రైస్తవునికి శత్రువు. ఇంకెవరు శత్రువులు ఉండకూడదండి. ఎఫ్సీ పత్రిక 6:12 మాట ఉంటుందండి. మీరు పోరాడేది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో, అంటే సాతానుతోటి మన పోరాటం తప్ప మనం పోరాడాల్సింది శరీరులతో కాదండి. మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధముకు దురాత్మ సమూహాలతోటి, వీళ్ళతో మన పోరాటం ఉండాలండి. వాళ్ళు మన శత్రువులు తప్ప మనం ఏం చేస్తున్నామంటే మన పొరుగు వాళ్ళని శత్రువుగా చేసుకుంటున్నాం, సాతాన్ని ప్రేమిస్తున్నామండి. మన పొరుగు వాడిని శత్రువుగా చూస్తున్నామంటే సాతాన్ని ప్రేమిస్తున్నట్టే కాదండి. కానీ దేవుడు ఏం చేయమన్నాడు? ఏ మనిషి మనకు శత్రువు ఉండకూడదండి. మనకు శత్రువు ఒక్కడే, సాతాను ఒక్కడే మన శత్రువు అండి. మరి అలాంటి సాతాను తంత్రాలు మనం ఎదిరించాలంటే ఆడి తంత్రాలు తెలియాలా లేదండి? ఇప్పుడు ఇరాను, ఇస్రాయేల్, అమెరికా యుద్ధాలు జరుగుతున్నాయండి. ఒకవైపు బలంగా ఉంటే సరిపోద్దా? వాళ్ళు ఎలా అటాక్ చేస్తున్నారో తెలుసుకుంటేనే మనం అడ్డుకోగలమా? అవతల వాడి ప్లాన్ ఏంటి, వాడి బలం ఏంటి, అసలు వాడి ఉద్దేశం ఏంటి, ఎలా అటాక్ చేయాలనుకుంటున్నాడు, అవి తెలిస్తేనే మనం అడ్డుకోగలమండి. నా దగ్గర కత్తి ఉంది కదా అని వెళ్ళిపోతే అడ్డుకోవడానికి ఆ డాలు కూడా ఉండాలండి. అవతల వాడి దగ్గర ఏముంది, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని. అలా ఈరోజు మరి మన శత్రు ఊరిలో పడిపోకుండా, కుట్రలో మనం పడిపోకుండా ఉండాలంటే ఆడు ఎంత భయంకరుడో, ఎలాంటి ప్లాన్లు వేస్తాడో కూడా తెలియాలండి. కాబట్టి అందులో భాగంగా దేవుని సంకల్పాన్ని మొదటి నుంచి కూడా ఎలా అడ్డుకొని వస్తున్నాడో ఒకసారి చూద్దామండి. అంటే దేవుని సంకల్పం ఎప్పుడు నిర్ణయించబడిందండి? మొదటి పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు
తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడును గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి ఒక సంకల్పం ఉందండి. ఆ దేవుని సంకల్పం ఏంటంటే యేసు ప్రభువుని పంపించి ఆయన ద్వారా క్రీస్తు లాంటి కుమారులు కావాలని. అంటే దేవునికి సంకల్పం ఉంది క్రీస్తు ద్వారా, అంటే క్రీస్తు సిలువలో మరణించడం ద్వారా మనకేంటండి, ప్రతి మనిషికి రక్షణ పొంది ఆ క్రీస్తులా బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ఇది జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఉన్న దేవునికి ఉన్న ఆలోచన అండి. జగత్తు పునాది వేయబడక ముందుకే, అంటే భూమి ఆకాశం ఏది సృష్టించక ముందే, కాలం ప్రారంభం కాకముందే దేవుని ఉద్దేశంలో ఉన్న ఆలోచన ఈ ప్లాన్ అండి. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన ద్వారా ప్రతి మానవుడు కూడా రక్షింపబడాలి. ఇలాంటి ఆలోచనని చెడగొట్టడానికి అక్కడ ఒక విలన్ ఉన్నాడండి, సాతాను ఉన్నాడండి. ఆ సాతాను మొదటి నుంచి కూడా చెడగొడుతూనే ఉన్నాడండి. ఒక వచనాన్ని చూద్దామండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చదువుదాం. ఇక్కడ 4, 5 రాశాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉన్నాయంటండి. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకి కేకలు వేస్తుందంటండి. అంటే ఇక్కడ ఒక సూచన ఏంటంటే, యోహాను తన దర్శనంలో కదండి ఇది ప్రకటన గ్రంథం చూస్తున్నాడు. ఆయనకు ఒక సూర్యుని ధరించుకున్న స్త్రీ, అంటే గర్భం ధరించుకున్న స్త్రీ ఒక ఆవిడ కనపడి ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉందంటండి. అంటే ఆమె గర్భవతి అయి ఉన్నదంటండి, సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఆవిడ ఈయన కనపడుతుందండి. తర్వాత మరొక సూచన కనపడింది. ఇంకేటి? 2వ వచనం 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండెను. 10 కొమ్ములు ఉన్నాయంటండి. దాని తలల మీద 7 కిరీటాలు ఉన్నాయంటండి. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఒక నిమిషం ఆగుదాం. అంటే మొదటగా ఏ సూచన కనపడుతుంది యోహానికి? ఒక గర్భం ధరించుకున్న స్త్రీ, అంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ ఒక ఆవిడ కనపడుతుందండి, చంద్రమండలం మీద నించున్నట్లు. ఆమె ఎదురుగానే ఇంకొక మహా ఘట సర్పం ఉందంటండి, ఎర్రని ఘట సర్పం. 7 తలల 7 తలలు ఉన్నాయంటండి, 10 కొమ్ములు. ఆ సర్పం ఏం చేస్తుంది? ఎప్పుడు ఆవిడ ఆ శిశువుని కంటదా వెంటనే మింగేద్దామని చూస్తున్నాడు అంటండి. ఇప్పుడు ఈ స్టోరీ విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? ఈ వచనాలు చదివినప్పుడు ఇప్పుడు సర్పం ఎవరు? సాతానండి. వెరీ గుడ్ అండి. శిశువు ఎవరండి? యేసుప్రభు అండి. వెరీ గుడ్ అండి. మళ్ళీ మరి ఆ గర్భం ధరించుకున్న స్త్రీ ఎవరండి అనుకున్నారు? అక్కడ గర్భం ధరించుకున్న స్త్రీ మరియమ్మ గారు కాదండి. అంటే అక్కడ ఇశ్రాయేలీయులు. ఇప్పుడు యేసుప్రభు ఏ వంశంలోంచి రావాలి? యోధా గోత్రంలోంచి రావాలండి, ఇశ్రాయేలీయుల్లోంచి రావాలి యేసుప్రభు.
కాబట్టి ఆ ఇశ్రాయేలీలోంచి యేసు ప్రభు రావాలనేది దేవుని సంకల్పం. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఆ సంకల్పం నెరవేరకుండా ఎప్పుడైతే ఆ శిశువు బయటకు వస్తాడా చంపేద్దామని చూస్తున్నాడు. అంటే ఆ సంకల్పం నెరవేరకుండా చేద్దాం అనుకుంటున్నాడని. ఇప్పుడు భూమి మీదకి రావాలని దేవుని ఆలోచన యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టాలని. ఈయన సంకల్పం ఏంటి సాతాంది? ఎప్పుడు ఆయన ఇశ్రాయేలీలోంచి వస్తాడా ఆయన్ని చంపేయాలి. ఆ సంకల్పం నాశనం అయిపోద్ది. ఆయన పట్టుకుంటే ఈ సంకల్పం అంతా మొత్తం చెడిపోద్ది. అది ఆయన ప్లాన్ అండి అక్కడ. అయితే 5వ వచనంలో సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఒక మగ శిశువుని ఆమెను కన్నదంటండి. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. అంటే ఆ బిడ్డని కన్నంటనే మృంగేద్దామని చూశాడండి. కానీ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. అంటే మనకి ఈ ఒక్క వచనంలోనే యేసు ప్రభు రావడం, యేసు ప్రభు జీవించడం, ఆయన సువార్త, ఆయన శిలువ మరణం, ఆరోహణం అయిపోవడం, దేవుని యొద్దకు చేరబడిన అంటే ఆయన ఆరోహం అయ్యాను. మనకి ఈ వచనం ఒక్కటి చదివితే బైబిల్ చరిత్ర అంతా అందులో ఉందండి. అంటే ఆ శిశువు ఎప్పుడు వస్తాడా? ఆ శిశువుని చెడగొట్టేద్దామని చూశాడండి, మింగేద్దామని చూశాడండి. కానీ ఆయన దేవుని దగ్గరికి ఆరోహణం అయ్యాడంట. అంటే ఆ మధ్యలో చాలా జరిగిందండి. ఆ జరిగింది ఏంటో ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి కొద్దిసేపు మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు ఇది దేవుని సంకల్పం అండి. ఆ సంకల్పాన్ని చెడగొట్టాలనేది సాతాను ఉద్దేశం. అయితే ఆ సంకల్పం కోసం సాతాను దేవుని ఉద్దేశం వచ్చిన వెంటనే బెంగ పెట్టేసుకున్నాడండి. మొట్టమొదట అవ్వ ఆదాముని సృష్టించారు కదా దేవుడు. సృష్టించినప్పుడే సాతాను ఏం చేశాడండి? ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో దేవుని మీద నింద మోపి, మీరు దేవతల లాంటి వాళ్ళు అయిపోతారు, మీరు చావనే చావరు, మీ దేవుడు చచ్చిపోతారని చెప్పాడా మీతో, మీరేం చావరు, మీరు తినండి అన్నాడని. అంటే సాతాను మొట్టమొదటి మనిషి నుంచి కూడా ఆ సంకల్పాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడండి. ఆ సంకల్పంలో మొట్టమొదటిలోనే ఒక ప్రవచనం ఉందండి. అంటే యేసుప్రభుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన కాదండి. ఆది కాండంలోనే మోషే ప్రవచించాడండి. యేసుప్రభు కూడా ఆయన బోధిస్తూ మోషే గ్రంథాల్లోని, కీర్తన గ్రంథాల్లోని, ప్రవక్తల గ్రంథాల్లోని నన్ను గూర్చి రాయబడిన మాటలన్నీ మాట్లాడారండి. అంటే మోషే రాసిన గ్రంథాల్లోనే యేసుప్రభు గురించిన ప్రవచనం ఉంది. ఒకసారి చూద్దాం. ఆ ప్రవచనం నుంచి మనం ముందుకెళ్దామని. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను. అంటే చాలండి. ఇప్పుడు అవ్వ ఆదాము పండు తిని పాపం చేస్తారండి, దేవుని మాటని మీరారండి. అప్పుడు దేవుడు నేలను శపించారు, అవ్వ ఆదాముల్ని, ఆ స్త్రీని శపించారు, ఆదాముని శపించారు. ఇంకా ఎవరిని శపించారు? ఇక్కడ సాతాన్ని శపించారండి. అక్కడ చెప్పబడిన మాట నీకును స్త్రీకిని. నీకు అంటే సర్పం, అక్కడ సర్పం అంటే సాతానండి. స్త్రీ అంటే అవ్వ. నీకును స్త్రీకిని వైరం కలుగు చేస్తాను అన్నారండి. అంటే ఆ కిందకి చదివితే మనం అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టెదు అని చెప్పాను. అంటే ఈ సర్పం ఎవరు? సాతాను. ఈ స్త్రీ గర్భంలోంచి వచ్చే ఆయన యేసు ప్రభు అండి, ప్రభువు. ఇప్పుడు ఈ సాతాను ఏం చేస్తాడంటండి? యేసు ప్రభు మడి మీద కొడతాడంటండి. మరి యేసు ప్రభు ఏం చేస్తారు? నీ తల చెదకు కొట్టేస్తారు అన్నారండి. అంటే ఇప్పుడు సాతాను యేసు ప్రభు మడి మీద కొట్టారా? సాతాను యేసు ప్రభు మడి మీద కొట్టడం అంటే యేసు ప్రభు అనుభవించిన శ్రమలు. ఆయన అంటే ఇప్పుడు మడి మీద కొడితే ఏమవుతుందండి? గాయం అవుతుందా? నొప్పి వస్తుందా? బాధ కలుగుతుందా?
ఆయనకి బాధ కలిగించాడండి, గాయం కలిగించాడండి సాతాను. యేసు ప్రభు ఏం చేశారండి? తల మీద చెదగొట్టారు. అంటే అధికారం తల. సాతాను అధికారాన్ని చెదగదొక్కాడండి. ఏ మరణ భయంతో ఉన్నారో ఆ మరణ భయం లేకుండా చేశారండి యేసు ప్రభు. మరణాన్ని జయించిన వాని అందే మనకి రక్షణ అన్నారండి. ఇది ఎప్పుడు చెప్పబడిందండి? యేసు ప్రభుని సిలువలో సాతాను బాధ పెడతాడు, కానీ యేసు ప్రభు ఆయన తల చెదగొడతాడు అనేది ఆ దేవుని సంకల్పంలో భాగం ఎప్పుడు చెప్పబడిందండి? ఆది కాండంలోనే మోషే ముందే చెప్పారండి. అయితే ఎలా అడ్డుకుంటూ వస్తున్నారో ఒక్కొక్క పర్సన్ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు యేసు ప్రభు ఏ ఏ వంశంలోంచి రావాలండి? ఆ, ఉమ్, యోధా గోత్రంలోంచి యేసు ప్రభు రావాలి. అదే ఇశ్రాయేలీలోంచి యోధా గోత్రంలోంచి యేసు ప్రభు భూమి మీదకి రావాలండి. మొదటగా ఎక్కడ సాతాను చెడగొట్టడానికి మనకి ఆ సందర్భం కనపడుతుందండి? ఫస్ట్ ఆదాముని మృంగాలని చూశాడు. తర్వాత నోవహు కాలంలో ఆ జనమందరినీ మింగేశాడు. సొదొమ గుమొర్రాల కాలంలో ఆ సొదొమ గుమొర్రా ప్రజలందరినీ మింగేశాడు. అయినా సరే నీతిమంతులు ఉన్నారండి. కానీ యేసు ప్రభువే రాకుండా, యోధా గోత్రమే లేకుండా చెయ్యాలని ఈ సాతాను ఆలోచించాడండి. అతల్య అనే ఒక చెడ్డ స్త్రీ ఉందండి బైబిల్లో. ఆవిడ తన కొడుకుని ఎలా పెంచిందంటే ఒకసారి చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2 రాజుల 11 అధ్యాయంలో కూడా ఉంటుంది. 2వ దినవృత్తాంతంలో మనకి కొంచెం క్లియర్గా ఉంటుందండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 22 అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదామండి. ఉమ్, 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 ఉమ్. దుర్మార్గముగా ప్రవర్తించుటకు తమ తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. తల్లి ఎలా నేర్పిస్తుందంటండి? దుర్మార్గంగా ప్రవర్తించేలాగా తల్లి నేర్పిస్తుందంటండి. అయితే ఆయన కుమారుడు ఏమయ్యాడు? పెద్ద అయిన తర్వాత చెడ్డవాడు అవుతాడా, మంచోడు అవుతాడండి? చెడ్డవాడు అయిన తర్వాత ఆయన్ని చంపేస్తారండి. ఆయన చంపేసిన తర్వాత ఇప్పుడు ఆ తల్లికి బాధ ఉంటుంది కదండి. ఆ తల్లి ఏమో బాధపడుతుందండి, నా కొడుకుని చంపేస్తారా అంటే. యెహూ అన్న ఆయన చంపేశాడండి. 8వ వచనంలో ఉందాం, ఒకసారి చదువుదామా? యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చటిగా వచ్చినప్పుడు అతడు యోధావారి అధిపతులను, అహజ్యా పరిచారకుడిగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. తర్వాత అహజ్యాను కూడా వెతికి మరీ చంపేశాడండి. ఆ అహజ్యా అన్న ఆయనే ఈ అతల్య కుమారుడు. ఇప్పుడు ఆ తల్లికి బాధ అనిపించిందండి, నా కుమారుని చంపేస్తారా? మరి చెడ్డవాడిగా పెంచింది, అటు చెడ్డ పనులు చేస్తున్నాడని యెహూ అన్న ఆయన చంపేశాడండి. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే ఆ కోపంతో ఎవరిని చంపాలండి? ఇప్పుడు తమ కొడుకుని చంపిన వాడిని చంపేయలేము, కానీ చంపేయచ్చు పోనీ. ఆ యెహూని చంపేయాలి. కానీ ఈవిడ ఏమనుకున్నదంటే 10వ వచనం అమ్మ. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు లేచి యోధావారి సంబంధులకు రాజవంశములందరినీ హతం చేసేస్తా అంటే యోధా గోత్రాన్ని లేకుండా తీసేయాలనుకుందండి. ఇప్పుడు తమ కుమారుని చంపేశాడు యెహూ. ఈవిడ ఎవరిని చంపేయాలండి? యెహూని చంపాలి ఇప్పుడు కోపం ఉంటే. కానీ ఈవిడ ఏమనుకుంటుంది? మొత్తం యోధా వంశంలో, యోధా గోత్రంలో ఎవరెవరు ఉన్నారైతే వాళ్ళందరినీ లేకుండా చేయాలనుకుందండి. అంటే ఇప్పుడు ఈ ఆలోచన ఈవిడదా, సాతానుదా? సాతాను ఆలోచన అండి. అంటే సాతాను తమ సంకల్పం, దేవుని సంకల్పంలో ఆ యోధా గోత్రంలోంచి యేసుప్రభు వస్తారు. కాబట్టి ఈ యోధా గోత్రాన్ని నాశనం చేసేస్తే ఇంక యేసుప్రభు రావడానికి ఉండదు కదా. కాబట్టి ఆ యూదులందరినీ చంపేయాలనుకున్నదండి. అంటే సాతాను తమ దేవుని సంకల్పాన్ని చెడగొట్టడానికి అతల్యను వాడుకున్నాడండి. ఇప్పుడు యూదులందరినీ చంపించిందండి, కానీ ఒకే ఒక్క ఆయన కాపాడబడ్డాడండి. యెహోయోదా అని
యెహోయోదా అనే ఆయన ఒక ఒక ఆవిడ చేత భక్తిపరురాలైన యాజకుని భార్య అయిన యెహోషబ ఆవిడ ఈయన యెహోయోదా అన్న ఆయన్ని కాపాడిందండి. అతల్యాకి తెలియకుండా, అంటే యూదులందరినీ చంపేస్తున్నారండి. కానీ ఆ చిన్న పిల్లాడు, పుట్టిన పిల్లాడిని మాత్రం వాళ్ళకి తెలియకుండా దాచిందండి. 6 సంవత్సరాలు పెంచి, దేవాలయంలో ఆయన పెంచి, 7వ సంవత్సరాన రాజుగా నియమించడానికి తీసుకొచ్చిందండి. వెంటనే అతల్య ఏమనుకుంటదండి, అందరిని నాశనం చేసేసాను కదా, మళ్ళీ ఈయన ఎలా మిగిలాడు అనుకుందండి. అక్కడ ఆవిడ అన్న మాట ద్రోహం, ద్రోహం అని అరుస్తుందండి. 23:13లో లాస్ట్ రెండు వచనాలు లాస్ట్ 2 లైన్లు చదివా 13 వచనంలో. యెహోయోదాని రాజుగా చేస్తున్నారండి. అక్కడ ఈవిడ బాధ ఏంటి చూద్దాం. సంతోషించుచు బోరలతో నాదము చేయుచుండుట, గాయకులు వాద్యములతో పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహం, ద్రోహం అని అరుస్తుందంటండి. ఇప్పుడు వీళ్ళు చేసే ద్రోహమా, ఆవిడ చేసింది ద్రోహమా? యూదా మతం లేకుండా చేసేయాలనుకుందండి ఆవిడ. అంటే సాతాను ఏమనుకున్నాడు, ఈ గోత్రంలోంచి వస్తారు కాబట్టి అతల్యాన్ని వాడుకొని ఆ యూదా గోత్రం లేకుండా చేసేద్దాం అనుకున్నాడండి. అక్కడ ఫెయిల్ అయిపోయాడండి. అది జరగలేదండి. మరలా ఇంకెక్కడ వాడుకున్నాడండి. పేరు గ్రంథంలో హామాను అనే ఒక వ్యక్తిని వాడుకున్నాడండి. ఆ సాతాను తంత్రాలు తెలుసన్నారు. తర్వాత హామాను వాడుకున్నాడండి. హామాను దగ్గర మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఎవరు? యూదుడు. కాబట్టి ఈ ఎస్తేర్ని ఆ రాజమందిరంలోకి పంపించి, ఈయన బాబాయ్ అవుతాడండి ఎస్తేర్కి. ఈయన మాత్రం ఎలా ఉంటుందో, తింటుందా లేదా అని ఎల్లప్పుడూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి పెంచాడు కదా, ఆయన ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడానికి అక్కడే ఉండేవాడండి. అక్కడ ఆవిడ క్షేమ సమాచారం కోసం. అయితే ఇక్కడ వచ్చిపోతూ ఉండేవాడండి ఈయన హామాను అనే వ్యక్తి. ఈయన వస్తున్నప్పుడల్లా మొత్తం ప్రజలందరూ వంగి వంగి దండాలు పెట్టేసేవారండి. అందరూ మొక్కేవారు, అందరూ దండాలు పెట్టేవారు. కానీ మొర్దెకై అనే ఒక వ్యక్తి మాత్రం ఈయన మొక్కేవాడు కాదండి. యూదుడు. ఎందుకు? దేవుడైన యెహోవాకి తప్ప యూదులు ఇంకెవరికి మొక్కరండి. కాబట్టి ఈయన మొక్కకపోయేసరికి ఈయనకి కోపం వచ్చిందండి. కోపం వచ్చేసి ఆయన గురించి తెలుసుకొని, ఆయన ఎవరు, ఎక్కడ వాడు అన్నీ తెలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళి అంటే మోసపూరితంగా ఆయన మీద అబద్ధాలు చెప్పి, ఇలాగా మనకు మొక్కట్లేదు, మనం అంటే తిరస్కరిస్తున్నారు, కాబట్టి నువ్వు ఆజ్ఞిస్తే ఈ యోధా జాతి లేకుండా చేసేస్తానని రాజు దగ్గరికి వెళ్ళి ఆ స్టాంప్ వేయించుకున్నాడండి. ఆ స్టాంప్ అంటే రాజు రాజు చేత శాసనాన్ని పుట్టించాడండి. ఇప్పుడు రాజు ఆ శాసనం మీద ముద్ర వేసాడంటే, ఉంగరం మీద ముద్ర ఉంటుందండి. ఆ ముద్ర కానీ వేశాడంటే ఆ రాజు కూడా మార్చకూడదు ఆ శాసనాన్ని. అలాంటి శాసనాన్ని యూదులు పలానా రోజున పలానా తారీఖు యూదులందరూ చంపబడాలి, మొత్తం 27 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ చంపబడాలని రాజు చేత ఆ శాసనం మీద ముద్ర వేయించుకున్నాడండి. ఇప్పుడు అది మరలా రాజు కూడా మార్చకూడదు, శాసనం జరిగిపోయిందండి. తర్వాత రాజు శాసనం చేశాడంటే ఆ రోజున ఆ సమయానికి యూదులందరినీ చంపేయాల్సిందే. కానీ దేవుడు ఎస్తేరుని వాడుకొని, ఎస్తేరు తమ రాజు సముఖంలోనే ఉందండి. ఆవిడ 3 రోజులు విందుకు పిలిచిందండి రాజుని. నా చేత్తో వంట చేసి చాలా రోజులైంది, నీకు 3 రోజులు విందుకు రా బాబు అనేసి ఆ రాజుని అహష్వేరోషుని పిలిచి 3 రోజులు విందు చేయించిందండి. ప్రతిరోజు చెప్దామనుకునేది భయం అండి. రాజు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఎస్తేరు ప్రాణానికే ప్రమాదం అది. కాబట్టి 2 రోజులు ఆలోచించిందండి. తర్వాత ధైర్యం చేసి, నేను చనిపోయినా బ్రతికినా నా యోధా జాతి మాత్రం బ్రతికుండాలని, ఇంకో రాజా ఇలా జరిగింది, ఇలా ఈ హామాన్ అనే వ్యక్తి మోసం చేసి యూదుల్ని చంపాలని చూస్తున్నాడు అన్నప్పుడు రాజుకి వెంటనే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఇలా బయటికి వెళ్ళిన వెంటనే ఈ హామాన్ ఏం చేస్తాడంటే ఎస్తేరు కాలు పట్టుకొని బ్రతిమలాడేస్తుంటాడండి. నన్ను క్షమించని బ్రతిమలాడేస్తుంటే, మళ్ళీ రాజు వచ్చేసరికి నా భార్యనే ముట్టుకుంటావనేసి ఈయన్ని ఉరేసేయండి అని తీసుకెళ్ళిపోయాడండి, చంపించేశాడండి. అంటే యోధా జాతి మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడని. అప్పుడు మరలా మరి ఈ శాసనం ఉండిపోయింది కదా,
ఎవరైతే మరలా ఇంకొక శాసనాన్ని పుట్టించారండి. ఏ తారీఖున ఏ నెలలో అయితే యూదుల్ని చంపాలని నేను ఆజ్ఞ ఇచ్చానో అదే తారీఖున ఎవరైతే మీ మీద తిరగబడతారో మీరు వాళ్ళని చంపేయొచ్చని ఆజ్ఞ ఇచ్చాడండి. అలాగా ఆజ్ఞని మార్చి మరలా యోధా జాతిని దేవుడు కాపాడాడండి. అంటే ఈ హామాన్ని వాడుకున్నాడా లేదండి? మొదట అతల్యాన్ని వాడాడండి, తర్వాత హామాన్ని వాడుకున్నాడండి. యేసుప్రభు రాకూడదు, యోధా జాతిలోంచి యేసుప్రభు రాకుండా అడ్డేస్తే ఈ మానవాళికి రక్షణ ఉండదు. తర్వాత ఇంకా మరొక ప్రయత్నం ఎక్కడుందండి? మరొక ప్రయత్నం మహాహేరోదును వాడుకున్నాడండి. యేసుప్రభు పుట్టినప్పుడు ప్రపంచాన్ని పాలించే రాజు, రోమా సామ్రాజ్యంలో మహాహేరోదు అక్కడ పాలిస్తున్నాడండి. అయితే ఇప్పుడు యేసుప్రభు పుట్టిన వెంటనే ప్రవచనం ఏంటి? ఆకాశంలో నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రాన్ని కొందరు జ్ఞానులు అది చూసుకొని వాళ్ళ గ్రంథాలు ఇవన్నీ చూసుకొని ఈ నక్షత్రం పుట్టిందేంటి అంటే దానికోసం ఈ నక్షత్రం పుట్టిందంటే ఏ గ్రంథాలు ఉన్నాయి దీనికి ఆధారంగానే చాలా గ్రంథాలు వెతికి యూదులు నేలబోయే రాజు పుట్టాడు కాబట్టి ఈ నక్షత్రం పుట్టిందని వాళ్ళందరూ ఎత్తుక్కొని ఎక్కడికి వస్తారండి? ఈ హేరోదు ఇంటికి వస్తారండి. బెత్లెహేం దగ్గర హేరోదు ఇంటికి వచ్చి, ఏడి మాకు ఆ యూదుల రాజుగా పుట్టిన ఆ క్రీస్తు ఎక్కడ, ఆ ప్రభు ఎక్కడ అని అడుగుతుంటే ఈయన కంగారు పడిపోతున్నాడండి. ఇదేంటి మాకే అప్పుడే ఇంకా పిల్లలు లేరు, ఏం లేరు, వీళ్ళేమో యూదుల రాజు పుట్టాడు అంటున్నారు, ఇంకా నేను కాకుండా ఇంకో రాజు రావడం ఏంటి అనేసి ఆయన గ్రంథాలన్నీ రప్పించాడండి, జ్ఞానులు పిలిచాడండి. వీళ్ళేవో చెప్తున్నారు జ్ఞానులు, ఒకసారి ఎతకండి అంటే అప్పుడు ఏ గ్రంథం దొరికిందండి? పాత నిబంధనలో మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం దొరికిందండి. ఒకసారి చదువుదామా? మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అంటే బెత్లెహేములోనే యేసుప్రభు పుడతారు. బెత్లెహేము ఎఫ్రతా, యోధావారి కుటుంబాల్లో నువ్వు స్వల్ప గ్రామం అయినా సరే ఇశ్రాయేలు నేలబోయే రాజు నీలో నుంచే వస్తాడు అని మేకా రాశాడు. అప్పుడు ఆ గ్రంథాలన్నీ చూసి రాజు కంగారు పడిపోయాడని. ఇశ్రాయేలు నేలబోయే రాజు పుడతాడా, అందుకని ఆ నక్షత్రం పుట్టిందా? కాబట్టి ఈ జ్ఞానులతో ఏం చేశాడు ఈయన? మీరు ఆయన్ని వెతకండి, వెళ్ళి సేవించిన తర్వాత నాకు కూడా తెలియజేయండి, నేను సేవిస్తానని ఒక కుయుక్తిగా ప్రవర్తించాడని. అప్పుడు వీళ్ళు వెళ్ళారు, యేసుప్రభుని సేవించారు. మరలా ఈయనకి చెప్దామని వచ్చేలోపే దేవదూత ద్వారా మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీరు వెళ్ళారంటే ఆ హేరోదు మిమ్మల్ని చంపేస్తాడు, ఆయన ఆ శిశువుని కూడా చంపేస్తాడు, కాబట్టి వెళ్ళొద్దని వేరే దారిని ఆ దేవదూత పంపిస్తాడండి. ఇప్పుడు ఈ రాజుకు ఈ జ్ఞానులేమో ఇంటికి రాలేదు, తెలియజేయడానికి రాలే, ఈ శిశువు ఎవరో తెలియట్లేదు. యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి ఒకడు ఉన్నారు, కానీ ఆ శిశువు ఎవరో మాత్రం ఈయనకి తెలియదు. ఇప్పుడు ఏం చేశాడు? సాతాను ఏం ప్రేరేపించాడండి? అక్కడ ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించాడండి. అంటే సాతాను ఎంత తీవ్రంగా సంకల్పం చెడగొట్టడానికి చూస్తున్నాడు చూడండి. హేరోదు ద్వారా 2 సంవత్సరాల పిల్లలందరినీ అక్కడ చంపించేశాడండి. కానీ దేవుడు అక్కడి నుంచి ఐగుప్తుకి పంపించేశాడండి. యేసుప్రభుని, మరియా, యోసేపుని కూడా ఐగుప్తుకి పంపించేశాడండి. ఆ హేరోదు చనిపోయేంత వరకు వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారండి. చనిపోయిన తర్వాత అప్పుడు మరలా బెత్లెహేము, నజరేతుకు వచ్చారండి. అయితే దేవుని సంకల్పాన్ని యేసుప్రభు పుట్టిన వెంటనే మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదండి, ఎప్పుడు పుడతాడా చంపేద్దామా మిరింగేద్దామని చూశాడండి. ఇప్పుడు యేసుప్రభు పొట్టుగా ఆపాలనుకున్నాడండి, ఆపలేకపోయాడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఆపాలి? శిలువ మరణం ఆపాలి, ఆయన శోధించాలి, ఆయన పాపం చేసేలా చేయాలి, లేదా శిలువ మరణం ఎక్కకుండా చేసేయాలి. అప్పుడు దేవుని ఈ రక్షణ అనేది మరి మానవాళికి ఉండదు. దానికోసం మరొక ప్రయత్నం. ఈసారి అతల్యాని కాదు, హామాని కాదు, హేరోదు కాదు, ఈ మనుషులు ఎవరో కాదు, డైరెక్ట్గా సాతాను దిగిపోయాడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు అరణ్యానికి శోధింపబడడానికి పరిశుద్ధాత్మ అప్పగించేశారండి. అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ వలన అరణ్యానికి కొనుకోబడును.
చాలు చాలు అంటే 40 రాత్రులు 40 పగలు అంటే 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆయన పరిచర్య ప్రారంభానికి సిద్ధపడుతున్నాడండి. ఇప్పుడు 40 దినాలు యేసుప్రభు ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు ఆకలితో ఉంటే ఒక వ్యక్తికి ఎలా ఉంటుందండి ఆహారం చూస్తే? 2 రోజులు ఆకలితో ఉండి మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆకలి అనే కోరిక చాలా భయంకరమైందండి. ఈ పొట్ట కోసం ఎన్ని తప్పులేని చేసేవాళ్ళు ఉన్నారా లేదండి? ఈ కూటు కోసం మర్డర్లు చేసేవాళ్ళు ఉన్నారండి. ఎన్నో దారుణాలు దొంగతనాలు చేసేవాడు ఉన్నారండి. ఒక చైన్ లాగేసి వెళ్ళిపోతాడండి. వాళ్ళు చచ్చిపోయి బండి మీద నుంచి పడిపోయినా అనవసరం, ఆడు మాత్రం ఆ చైన్ లాక్కుని వెళ్ళిపోతాడండి. ఎందుకు? ఆడి పొట్ట కోసం. అంటే ఆకలి ఎలాంటి పనులైనా చేయించగలదండి. బాగా ఆకలితో ఉన్నారు, తినడానికి ఏం లేదు, ఆ రోడ్డు మీదో కాలువలతో తీసైనా తినేస్తామండి ఆ టైంకి మనల్ని మనం కాపాడుకోవడానికి. అలాంటి తీవ్రంగా 40 దినాలు ఉపవాసంతో ఉన్నారు యేసుప్రభు. ఇప్పుడు ఎక్కడ కొడితే యేసుప్రభు పడతాడా అని చూశాడండి. అప్పుడు ఏమన్నాడు? నీకు ఈ రాళ్ళన్నిటిని కూడా రొట్టెలుగా చేసుకొని తిను. నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు శక్తి ఉంది కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని తిను. అంటే ఇప్పుడు ఏంటి? ఈయన ఆకలితో ఉన్నాడు, టెంప్ట్ అయి తినేస్తాడు, నా మాట వింటాడు అనుకున్నాడండి. యేసుప్రభు వారు రొట్టె వలన కాదు, దేవుని మాట వలన తప్ప రొట్టె వలన కాదు జీవించేది అన్నాడు. మరలా ఆయన్ని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడండి. తీసుకెళ్ళిపోయిగా ఈ లోక రాజ్యాలన్నీ చూడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు మాత్రం కేవలం నాకు మొక్కు. ఇప్పుడు మొక్కితే దేవుని సంకల్పం ఏమవుద్దండి? సాతానికి మొక్కితే యేసుప్రభు ఆయన ఎలాగైనా పడగొట్టాలనిగో నా కాళ్ళకు నొక్కు, లేదంటే ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి ఇక ఇక్కడి నుంచి దూకే. దేవుడు చెప్పాడు కదా లేఖనాల్లో, తమ దూతలకు ఆజ్ఞాపించి నిన్ను పట్టుకుంటానని. దూకే, దేవుడు కాపాడుతాడు అన్నాడని. అంటే ఇలాంటి శోధనలు ఆఖరికి తమ రాజ్యంలో సాతానికి కొంత అధికారం ఉందండి ఈ లోకంలో, అవన్నీ నేను వదిలేసుకుంటాను, నువ్వు నాకు మొక్కు అన్నాడండి. అంటే దేవుని సంకల్పం కోసం సమస్తాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడండి సాతాను. తమకున్న అధికారాన్ని కూడా వదిలేసుకుందాం అనుకున్నాడండి. కానీ ఆ దేవుని సంకల్పం తెలిసిన మనం ఆయన కోసం వదులుకోవడానికి సిద్ధపడమండి. ఏది? సాతానే ఫిక్స్ అయిపోయాడండి, నువ్వు కేవలం నాకు మొక్కు, అవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడండి. ఇప్పుడు అడ్డదారిలో రాజు అవ్వడం యేసుప్రభు లక్ష్యం కాదండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే దేవుని లక్ష్యం. ఆ తర్వాత యేసుప్రభుని శోధించి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఇప్పుడు మరలా ఇంకా ఎక్కడ చెడగొట్టాలి ఈయన్ని? నెక్స్ట్ ఇంకో ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్దామండి. అంటే మనం సాతాను ఏదో చిన్న వ్యక్తిలాగా మనం సాతాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఏదో సాధారణమైన వ్యక్తేలే, దేవుడు తల చెదగొట్టాడు కదా, అధికారం చెదగొట్టాడు కదా, ఆ తోకలో ఎంత చిన్న అధికారంతో ఆడేం చేయగలను అనుకుంటున్నామండి. కానీ సాతాను చాలా తీవ్రంగా దేవుని సంకల్పం చెడగొట్టడానికి ప్లాన్ చేస్తూనే ఉన్నాడండి. తర్వాత తన సంకల్పంలో పేతురుని వాడుకున్నాడండి. పేతురు మొదట 16వ అధ్యాయంలో యేసుప్రభు అడుగుతారండి, నా పరిచర్య అంతా నేను ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాను కదా, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు ఏమన్నాడండి? నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పేశాడండి. వెరీ గుడ్, నువ్వు దేవుడు బయలుపరిచాడు కాబట్టి చెప్పగలిగావు, లేదంటే ఈ విషయాన్ని చెప్పలేవని మెచ్చుకున్నారండి. మెచ్చుకున్న తర్వాత ఈయన తమ మరణం గురించి చెప్పాడండి యేసుప్రభు వారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయజెప్పుట మొదలు పెట్టగా, అంటే మొట్టమొదటిగా నేను ఇలా మరణిస్తాను అని చెప్పుకున్నారండి యేసుప్రభు వారు. ఇక్కడ చెప్పుకున్న వెంటనే ఆ మాట వినగానే ఎవరికి భయం వచ్చిందండి? సాతానికి భయం వచ్చిందండి. వచ్చేసి వెంటనే ఎదురుగా ఎవరున్నారు? పేతురు ఉన్నాడండి. పేతురులోకి దూరిపోయి ఏం మాట్లాడుతున్నాడండి పేతురు అక్కడ? వెంటనే చెయ్యి పట్టేసుకొని పేతురు యేసుప్రభు చెయ్యి పెట్టేసుకొని, ప్రభువా అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపగా,
అప్పుడు యేసుప్రభు ఏమన్నారండి? ఆ సాతానా వెనక్కి పో అన్నాడండి. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు తన మరణం గురించి చెప్పుకున్నారండి. ఇగో నేను ఇలాగా ఉమ్మివేయబడతాను, ఇలాగ నన్ను హింసిస్తారు, నేను సిలువ వేయబడతాను, నేను మరణిస్తాను అంటే వెంటనే పేతురు చేయి పట్టేసుకొని ప్రభువా నీకు దూరమవును గాక అంటే దేవుని సంకల్పం ఏంటి ఇప్పుడు? యేసుప్రభు సిలువేయబడాలనే కాదండి. సిలువేయబడకూడదనా? మరి పేతురు ఏమంటున్నాడు? నీకు దూరమవును గాక. నువ్వు ఇది చేయకూడదు. అంటే అక్కడ పేతురు మాట్లాడుతున్నాడా? సాతాను మాట్లాడుతున్నాడండి. ఆ! సాతాను పేతురుని వాడుకొని ఆ సంకల్పాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడండి. దేవు యేసుప్రభు వారు వెంటనే అబ్బా నువ్వెంత మంచోడివయ్యా, నా క్షేమం కోసం ఇంత మంచి మాట చెప్తావా అనలేదండి. మనమైతే అలాగే అంటాం. సాతానా పో వెనక్కి అన్నాడండి. అంటే పేతురుని వాడుకున్నాడండి. అంతేకాకుండా తర్వాత మరలా ఇంకొక ప్రయత్నం. నెక్స్ట్ మత్తయి సువార్త 27 అధ్యాయానికి వద్దామండి. అంటే ఇప్పుడు యేసుప్రభు వారిని పట్టుకొని అప్పగించేశారండి. అంటే ఈ పేతురు దగ్గర కూడా సాతానికి ఏమవ్వలేదు? పని అవ్వలేదండి. ఇక్కడ మధ్యలో రాయడం మర్చిపోయామండి. సాతానే డైరెక్ట్‌గా సాతాను. హ్మ్. సాతాను తర్వాత పేతురు. పేతురు తర్వాత 27 అధ్యాయంలో అంటే ఇక్కడ పని అవ్వలేదండి. యేసుప్రభు పరిచర్య అయిపోయింది. ఆయన్ని పట్టుకోవడం, ఆయన్ని తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగాయండి. తీసుకెళ్ళిన తర్వాత ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారండి. ఆయనకి శిక్ష వేయించేయాలని. ఇప్పుడు దేవుని సంకల్పం యేసుప్రభు శ్రమలు అనుభవించాలి. శిలువ మరణంలో మృతి పొందాలి. ఆయన ఆ హింసలన్నీ అనుభవిస్తేనే మానవాళికి రక్షణ. ఇప్పుడు ఆ కార్యక్రమం దగ్గరకొచ్చిందండి. దేవుడు ఎప్పుడో సంకల్పించిన ఆ సంకల్పం యేసుప్రభు సిలువ దగ్గరికొచ్చేసిందండి. సిలువ దగ్గరికొచ్చేసినప్పుడు అప్పుడు ఎవరిని వాడుకున్నాడంటే పిలాతు భార్యను వాడుకున్నాడండి. పిలాతు భార్య. మనం ఏమనుకుంటామంటే అబ్బా! పిలాతు చాలా మంచోడండి. అందుకే యేసుప్రభు నీతిమంతుడు అనుకుంటున్నాడండి అనుకుంటాం. ఒకసారి అక్కడ చదువుదామండి. 27 అధ్యాయం మత్తయి సువార్త 27 అధ్యాయం 19 వచనం చూద్దాం. అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అంటే ఆ పిలాతు వచ్చి యేసుప్రభుని తీసుకొచ్చారండి. ఈయన ఎలాగైనా సిలువెయ్యాలి అనేసి ప్రధాన యాజకులు, పెద్దలు వీళ్ళందరూ అసూయతో నిండిపోయి యేసుప్రభుని తీసుకొచ్చారండి. అప్పుడు పిలాతు వచ్చి న్యాయపీఠం మీద కూర్చున్నాడండి. న్యాయం తీర్చుదామని కూర్చున్నప్పుడు ఏం జరిగింది? అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని. చాలమ్మ. ఇప్పుడు ఈవిడొచ్చి ఏమంటుందండి? వాళ్ళు సిలువేయమంటారు, అదంటారు, ఆయన్ని చంపమంటారు. నువ్వు మాత్రం ఆయన్నేం చెయ్యొద్దు. ఎందుకు? ఆయన నీతిమంతుడు. నాకు దర్శనం వచ్చింది. నా కలలోని దర్శనం వచ్చి ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని తెలియజేశాడు. కాబట్టి నీ భర్త దగ్గరికొచ్చి చెప్తుందండి. అది ఆ కలలో ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పారా? దేవుడు ఒక పక్క తన సంకల్పాన్ని నిర్ణయించుకొని సిలువ వేయబడేలాగా మరలా ఇక్కడ పిలాతు భార్యలోకొచ్చి యేసుప్రభు ఏం కాకూడదని దర్శనం చూపిస్తారా? అక్కడ ఎవరు ప్రేరేపిస్తున్నారండి ఆవిడ్ని? సాతాను పిలాతు భార్యను వాడుకున్నాడండి. నాకిలా దర్శనం వచ్చింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దంటే ఇప్పుడు పిలాతు ఆపేయాలి. ఆ సిలువ మరణం జరగకుండా ఆపేస్తే ఆ రక్షణ సంకల్పం ఆగిపోద్దండి. అంటే పుట్టక ముందు నుంచి, పుట్టినప్పటి నుంచి సిలువ వేయబడడం వరకు సాతాను ప్రయత్నిస్తూనే ఉన్నాడండి. ఇక్కడ ఈవిని వాడుకున్నాడు. ఆ పిలాతు ట్రై చేశాడండి. యేసుప్రభుకి ఏ శిక్ష పడకుండా ఆపేద్దాం అనుకున్నాడండి. ఆపేద్దాం అనుకుని ఎంత ట్రై చేసినా సరే 24 వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి ఇంకా వాళ్ళందరూ కేకలు పెట్టేస్తున్నారండి. అంటే యేసుప్రభు అంతలా కోపం రేపాడండి. వాళ్ళు అసూయ పడేలాగా
ఆ కోపం ఈయన మరణానికి ఉపయోగపడిందండి అప్పుడు. లేదంటే పిలాతు భార్య, పిలాతు కలిపి ఆ శిలువ మరణం లేకుండా ఆపేయాలండి. సాతాను అలా ప్రేరేపించాడు. ఆ కోపం అప్పుడు ఉపయోగపడిందండి. అప్పుడు ఆయన శిలువ మరణానికి అప్పగించి, ఆయన్ని అన్ని కొరడా దెబ్బలు కొట్టి, అవమానించి యేసుప్రభుని సిలువేశారండి. ఆయన మరలా దేవుడు మృతుల్లో నుండి లేపాడండి. ఇది దేవుని సంకల్పం అండి. ఆయన మరలా శిలువ మరణం పొంది మృతుల్లోంచి లేచి మనందరం కూడా ఆయన రక్తంలో కడగబడాలని. ఒకవేళ సా సాతాను శోధించినప్పుడు యేసుప్రభు పడగొట్టాలనుకున్నాడండి. యేసుప్రభు పాపం చేసుంటే, అంటే ఆయన చేసే స్వభావం కాదు, కానీ చేసుంటే అక్కడితో సంకల్పం ఆగిపోద్దండి. అందుకు ఆయన ప్రయత్నం. తర్వాత పేతురు, ఆ శిలువ మరణం నీకు దూరం అయిపోలే, అది జరగకూడదు అన్నాడండి. అక్కడితో ఆపేయాలనుకున్నాడండి, అవ్వలేదండి. తర్వాత పిలాతు భార్య ద్వారా ఆ మరణం దగ్గరికి వెళ్ళాక కూడా ఆపేద్దాం అనుకున్నాడండి. అప్పటికి అవ్వలేదు. దేవుని సంకల్పం నెరవేరిపోయిందండి. యేసుప్రభు మృతి పొంది ఆయన మరలా మూడో దినాన్న ఆరోహణమయ్యి పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళారండి. ఆరోహణం అనే మాట మనం ఎక్కడ చదువుకున్నామండి? అంటే మరలా ఆ గర్భంతో ఉన్న స్త్రీ బిడ్డని కన్నంటనే ఆయన దేవుని యొద్దకు వెళ్ళిపోయాను అనే ఒక్క మాటే ఉందండి అక్కడ. కానీ ఆ మధ్యలో ఇంత చరిత్ర జరిగిందండి. అంత ప్రయత్నం చేశాడండి సాతాను. ఆ బిడ్డను వచ్చిన వెంటనే మింగేయాలి, అవ్వలేదు. సిలువ వరకు వెళ్లకుండా ఆపేయాలి, సిలువ వరకు వెళ్లకుండా ఆపేయాలి, అది అవ్వలేదండి. దేవుని సంకల్పం ఇప్పుడు నెరవేరిపోయిందండి. అయిపోయిందా? సాతాను కుట్రలు అయిపోయా? ఇంకా మానేశాడా? ఇంకా అయిపోయిందా? దేవుని సంకల్పం ఇంకా కొనసాగుతుందా? అయిపోయిందండి. దేవుని సంకల్పం కొనసాగేంత కాలం సాతాను కుట్రలు కొనసాగుతూనే ఉంటాయండి. యేసుప్రభుని కొట్టాలి అనుకున్నాడండి, అవ్వలే, సాధ్యపడలేదు ఆయనకి. ఇప్పుడు ఇంకా ఎవరున్నారండి? ఒకటి, దేవుని తెలియకుండా ఈరోజు లోకాన్ని నాశనం చేస్తున్నాడండి. దేవుడు తెలియకుండా అనేక మందిని మింగేశాడు. అగో దాన్ని మొక్కు, దీన్ని మొక్కు, దీన్ని మొక్కు, దాన్ని మొక్కు అని చెప్పి నిజమైన దేవునికి మొక్కకుండా చేస్తాడండి. తర్వాత రెండో వర్గం, అబద్ధ బోధల్లో అనేక మందిని మోసం ఉంచేశాడండి. అబద్ధ బోధలు ఎక్కువ ఉన్నాయా? ఉన్నది ఉన్నట్లుగా బోధించే బోధలు ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు అంటే అన్యులు ఆడి కడుపులోనే ఉన్నారండి. అబద్ధ బోధలో ఉన్నోళ్ళు సాతాను కడుపులోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరి పట్ల కుట్రలు చేయాలి? క్రీస్తు సంఘంలోంచి ఎవడైతే దొరుకుతాడా అని. ఇప్పుడు అన్యుల కోసం చూడవసరం లేదండి, ఆల్రెడీ ఆడి పొట్టలోనే ఉన్నారు. అబద్ధ బోధల్లో ఉన్నవారి కోసం చూడవసలే, వాళ్ళు ఆల్రెడీ మోసపరచబడి ఆడి కడుపులో ఉన్నారు. ఇప్పుడు మోసపోకుండా తప్పించుకునేది ఎవరు? క్రీస్తు సంఘం. మరి వాళ్ళనే మోసం చేయాలండి. ఇప్పుడు వాళ్ళనే ఏ కుట్రలో పడేయాలని చూస్తున్నాడు. ఇష్టమైన భార్య ద్వారా ఇక్కడ ప్రేరేపించిందండి. దేవుని సంకల్పాన్ని చెడగొట్టడానికి భార్యను వాడుకున్నాడండి, తమ శిష్యుడిని వాడుకున్నాడండి, స్నేహితుడిని. అంటే మనకు అర్థం కాదండి. మనం బాగా ప్రేమించేవారే వాళ్ళని వాడుకొని సాతాను మనల్ని మోసం చేస్తాడండి. మనం ప్రేమించే కొడుకే, మనం ప్రేమించే భార్య, మనం ప్రేమించే భర్తే ఈ దేవుని సంకల్పంలో నువ్వు దేవుని కుమారుడిగా అవ్వకుండా వాళ్ళ ద్వారా కుట్రలు చేయిస్తాడండి. మనమేమనుకుంటామంటే, అబ్బా ఇక్కడ యేసుప్రభు అనుకున్నారా నేనంటే ఎంత ప్రేమో పేతురుకని? సాతానా పో అన్నాడండి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉంటున్నారంటే, అంటే మన మీద ఎంత అభిమానం చూపించి మనల్ని దేవుని సంకల్పాన్ని దూరం చేస్తున్నా అది సాతాను కుట్రండి. అందుకనే మనం మొదటగా చదువుకున్నాం, సాతాను తంత్రాలు ఎరిగిన వారం కామని. అంటే ఇంత ప్లానింగ్ ఉందండి. ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని ఆడు ఎలా మింగుదామని ఎదురు చూస్తున్నాడండి. గలతీ పత్రిక, క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని వెదుగుచు తిరుగుచున్నాడు. చాలండి. ఇప్పుడు గర్జించు సింహంలాగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడండి అపవాది? అన్యుల కోసమా? అబద్ధ బోధలో ఉన్న వాళ్ళ కోసమా? వాళ్ళ కోసం గర్జించు సింహంలా ఆడేం చూడవసరం లేదు.
ఈరోజు కేవలం క్రీస్తు సంఘంలో ఉన్న విశ్వాసిని మాత్రం ఈడెక్కడ దొరుకుతాడా, ఈమె ఎక్కడ దొరుకుతుందా మింగేద్దామని చూస్తున్నాడండి. కాబట్టి ఈరోజు మనం మన శత్రువు యొక్క ప్లానింగ్ తెలిస్తేనే మనం పోరాడగలమండి. దేవుని సంకల్పానికి ఎప్పుడూ విరోధే సాతాను. మరి ఈరోజు మనం కాపాడబడాలి. మన పట్ల ఎన్నో కుట్రలు జరుగుతున్నాయండి. సాతాను మనల్ని దేవుని సంకల్పం నుంచి తప్పించడానికి ఈరోజు ఇంకే ఆప్షన్ ఉందండి? ఎవరున్నారు సాతానికి? కేవలం క్రీస్తు సంఘం ఒకటే ఉంది. ఆడు ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడే చెయ్యాలి. కాబట్టి క్రీస్తు సంఘం అంటే సాతాను తంత్రాలన్నీ ఈరోజు ఎవరి మీద ఉపయోగిస్తాడండి? క్రీస్తు సంఘం మీదే. మనం ఎక్కడ దొరుకుతామని. అంటే ఈ ప్రొటెక్షన్లో ఉన్నంతసేపు మనకి ఏం కాదండి. ఒకవేళ మరలా ఇందులో క్రీస్తు సంఘంలోంచి బయటకు వచ్చి లోకం ఎలా ఉంటుందో చూద్దాము అనుకుంటే ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, వీడు పట్టుకుందామా అని చూస్తున్నాడండి. కాబట్టి మనం దేవునిలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్, ఆ దేవుని సంకల్పంలో ఉండగలమండి. ఎవరి ద్వారా శోధిస్తాడో మనం చెప్పలేమండి. ఇప్పుడు సంసోను తమకిష్టమైన వ్యక్తి దెలీలా ద్వారా శోధించాడా లేదండి? ఇప్పుడు సాతాన్ని ఆ సంసోన్ని ఎవరైనా మోసం చేయగలరా? సంసోన్ని ఎవరైనా ఎదిరించగలరా? ఎదిరించలేరండి. ఆ రాజగుమ్మాలు ఏవో బంధించేస్తే ఆ తలుపులు పీక్కొని వాటితో పాటు వెళ్ళిపోయాడు అంట. అంత బలవంతుడు. మరి ఆయన ఎలా చంపాలని ప్లాన్ చేస్తుంటే దెలీలా దగ్గర దొరికిపోయాడండి. అంటే సాతాను ఎప్పుడు మన ప్రియమైన వారి ద్వారానే మనల్ని పడగొట్టాలని చూస్తాడండి. పెద్ద పెద్ద భక్తుల జీవితాల్లో కూడా పొరపాట్లు జరిగేలా చేశాడండి. సొలొమోను ఎంత గొప్ప విశ్వాసం అండి. అలాంటి విశ్వాసాన్ని పడగొట్టేశాడండి. ఈరోజు మనమెంత? భక్తులందరి జీవితాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయండి. అంటే సాతాను అంత భయంకరమైన వ్యక్తి అండి. ఈరోజు దేవుని సంకల్పంలోనికి వచ్చాం. అనాది సంకల్పమైన దేవుని సంకల్పమైన క్రీస్తు సంఘంలోనికి వచ్చాం. మరి అందులో వచ్చిన తర్వాత కూడా మనం కాపాడబడాలా లేదా అండి? కాబట్టి మన ఎడల కూడా గర్జించు సింహంలాగా సాతాను ఎప్పుడు దొరుకుతామా అని చూస్తూనే ఉన్నాడంటండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో మాట ఉంటుందండి. అపవాదికి తమకి సమయం కొంచెమే ఉందని తెలిసి పరలోకమా, పరలోక నివాసులారా, భూమి, సముద్రమా, నీకు శ్రమ. ఎందుకు నీకు శ్రమ? సాతాను నీ దగ్గర పడద్రోయబడ్డాడు కాబట్టి. అపవాది తమకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అంటే ఆడికి సమయం కొంచెమే ఉందని బాగా క్రోధంగా తీవ్రంగా ప్రయత్నిస్తాడంటండి. ఆ ప్రయత్నం అంతా ఈరోజు ఎక్కడ చేస్తాడండి? ఎక్కడ చేసే ఆప్షన్ ఉంది? ఇంకేది లేదు. చేస్తే క్రీస్తు సంఘం వాడే ఎక్కడ దొరుకుతాడా అని చూస్తాడండి. అంటే మొదటి నుంచి కూడా సాతాను దేవుని సంకల్పాన్ని చెడగొట్టాలనే చూస్తున్నాడండి. అందులో ఎవరిని వాడుకున్నాడండి? అతల్యాన్ని వాడుకున్నాడండి. యోధా జాతి లేకుండా చేద్దామని. హామాన్ని వాడుకున్నాడండి. యూదుల్లోంచి యేసుప్రభు వస్తాడు కాబట్టి ఆ యోధా జాతిని నాశనం చేసేస్తే యేసుప్రభు ఉండడు. హేరోదుని వాడుకున్నాడండి యేసుప్రభు పుట్టిన తర్వాత. ఆ శిశువుగా ఉన్నప్పుడు యేసుప్రభుని చంపేయాలని. తర్వాత సాతానే డైరెక్ట్ అయిపోయాడండి. తర్వాత పేతురుని వాడుకున్నాడండి. తర్వాత పిలాతు భార్యను వాడుకున్నాడండి. ఆ శిలువ మరణం జరగకూడదని, కానీ జరిగిందండి. సంఘం స్థాపించబడిందండి. తర్వాత అనేకుల్ని క్రీస్తు సంఘాన్ని తెలియకుండా అన్య బోధల ద్వారా లేదా దేవుడే తెలియకుండా మోసం చేసి ఆడు పొట్ల పెట్టేసుకున్నాడండి. ఇప్పుడు కేవలం ఎవరి పట్ల కుట్రలు చేయాల్సిన పని ఉందంటే క్రీస్తు సంఘం పట్లేనండి. గర్జించు సింహం వలె మన ఎదురు చూస్తున్నాడండి. సమయం తక్కువే ఉందని బహు క్రోధముగా తీవ్రంగా పనిచేస్తున్నాడు అంటండి. కాబట్టి మనం ఆ సాతాను తంత్రాలు ఎరిగి దేవుని సంకల్పం నుంచి మనం బయటికి వెళ్ళిపోకుండా దేవుని సంకల్పాన్ని గట్టిగా పట్టుకొని మనం బ్రతకడానికి ప్రయత్నిద్దామండి. ఆ దేవుని సంకల్పంలో స్థిరంగా ఉంటే యేసుప్రభు జయించాడా లేదండి? ఆయన జీవితంలో ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే అవన్నిటిలో నిలబడ్డారండి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనల్ని కూడా సాధించాలనేదే దేవుని నిర్ణయం అండి. కాబట్టి మనం కూడా సాతాను తంత్రాలకి పడిపోకుండా దేవుని సంకల్పంలో మనం ఆ పరలోక రాజ్యంలో నిత్యం ఉండేవారుగా ఉండేలాగిన మనందరం కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ
నా మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు.